బీఆర్ఎస్ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. తాను బీజేపీలో చేరిన నాటి నుండి గులాబీ నేతలకు నిద్ర పట్టడం లేదని అన్నారు. వారి అవినీతి చిట్టా విప్పుతానేమోనని ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. గులాబీ నేతలు కాంగ్రెస్ ఎంఐఎంను కలుపుకొని తనపై అవిశ్వాసం పెట్టాలని చూస్తున్నారని అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ కలెక్టర్కు ఫిర్యాదు చేయబోతున్నానని చెప్పారు. తనపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని అన్నారు మేయర్ సునీల్ రావు. మీ చిన్న కార్యకర్త నుంచి మాకేం కోట్ల వందల కోట్లు ఉన్న మాకు అన్నలు లేరు. మేము గుట్టలు తిని మేమే బండలు తిని మేమే డబ్బులు సంపాదించడం కాదు. భూములు సంపాదించుకొని అందరు భూములు లాక్కున్నోళ్ళం కాదు. సామాన్య నాయకులు అవకాశం వచ్చింది కాబట్టి మేయర్గా 5 సంవత్సరాలు పనిచేసినాం. భవిష్యత్తులో బీజేపీ పార్టీకి ప్రజలు ఆదరిస్తే తప్పకుండా కూడా కరీంనగర్లో మళ్ళీ పనిచేస్తాం. కార్యకర్తగా పనిచేస్తాం, కార్పొరేటర్గా పనిచేస్తాం, ఏ విధంగా పనిచేస్తాం. చనిపోయే వరకు రాజకీయాలు ఉండేవాళ్ళం. కాబట్టి చౌకబారు విమర్శలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనే డిమాండ్ చేస్తున్నా, కలెక్టర్ గారు ఎల్లుండి కలిసి ఇవ్వబోతా ఉన్నా. కలెక్టర్ గారు విచారణ చేయాలి, తప్పకుండా సర్వీస్ చేసి ఎవరు తప్పు చేస్తే, ఎవరు అక్రమాల పాల్పడితే ఎవరికి చర్యలు తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి చేసినట్టు ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో కరీంనగర్ నియోజకవర్గంలో జరిగిన ప్రతి పని మీద విచారణ జరిపించాలి. ఈ ఇసుక కారు సెంట్రల్ విజిలెన్స్ కూడా కాంప్లైంట్